ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. ఎలాగంటే ఇప్పుడు కొంతమందికి ఒక అనుమానం కలగవచ్చు, అన్ని కర్మలు అన్ని ధర్మాలు కూడా వదిలివేసే భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయన మాకేమి ఇవ్వగలుగుతారు అని. అందుకోసం పరమాత్మ సూటిగా సమాధానం చెప్పేశారు. అలా గనక పరమాత్మనే శాశ్వతమైన పరబ్రహ్మతత్వాన్ని ఆశ్రయించినట్లయితే మీ యొక్క సమస్త పాపాల నుండి కూడా బంధాల నుండి కూడా మీరు విడుదలైపోతారు అని చెప్పడం చేత ఏ ఒక్క పాపము నుండో కాదని సమస్త పాపాల నుండి కూడా విడుదలను పొందిస్తాను అని కదా పరమాత్మ హామీ ఇచ్చారు. అంటే సంపూర్ణంగా బంధాల నుండి విముక్తులుగా అవుతారు అని చెప్పేశారు. మనుషులకి ఇంతకంటే అధికంగా ఇంకేం కావాలి? జననము పుట్టుక చావు మొదలైనటువంటి బంధాల నుండి తప్పించుకోవడం, కర్మపాశాల నుండి విముక్తుడవ్వడం, ఈ ఒక్కటే కదా ఈ యొక్క బంధములో ఇరుక్కున్నటువంటి వానికి కావలసింది. అదే కలగజేస్తాను అని భగవానుడు ప్రతిజ్ఞ చేశారు కదా. అయితే అది ఎంతమందికి ఎవరికి అంటే అది అందరికీ అయితే కాదు. అందరూ కూడా భగవంతుని బిడ్డలే అయి ఉన్నప్పటికీ కూడా ఎవరైతే చేయి జాచి అతనిని పరమాత్మని ఆహ్వానిస్తారో వారిని మాత్రమే పట్టుకొని తాను ఉద్ధరిస్తారు. ఎవడైతే సమస్తమైన కోరికలను కర్మలను ధర్మములను వదిలివేసి భగవానుణ్ణి లేక పరమాత్మతత్వాన్ని ఒక్కరినే శరణు పొందుతారో మనఃపూర్వకంగా మాటపూర్వకంగా క్రియాపూర్వకంగా కూడా శరీర వాక్ మనస్సుల చేత తననే ఆశ్రయిస్తారో అంటే దృశ్య వస్తువుల నుండి దృశ్య విషయ సంబంధమైనటువంటి కర్మలను ధర్మాలను కూడా వదిలివేసి దృక్స్వరూపమైన ఆత్మనొక్కదానినే అవలంబించి ఉంటారో అటువంటి వానిని మాత్రమే సంసార పాప శృంఖలాల నుండి కూడా విడివడజేసి తరింపజేస్తాను అని కదా శ్రీకృష్ణమూర్తి నిస్సంశయంగా చెప్పివేశారు. దీనిని బట్టి జీవుడు నెరవేర్చవలసినటువంటి దానిని గనక నెరవేర్చినట్లయితే భగవంతుడు తాను ఇవ్వవలసినటువంటి దానిని ఇస్తారు అని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే జీవుడు తాను చేయవలసినది చేయకపోతే భగవంతుడు తాను ఇవ్వవలసినది ఇవ్వరు కదా. జీవుడు పరమాత్మను ఆశ్రయించకపోతే దృశ్య సంబంధమైన పదార్థాలను మాత్రమే అంటిపెట్టుకొని ఉన్నట్లయితే పరమాత్మ మాత్రమే ఏం చేస్తారు? ప్రకృతి యందు ఒకానొకమైనటువంటి ఉల్లంఘించలేని నియమాన్ని భగవానుడు ఏర్పాటు చేసి ఉన్నారు. అదేమిటంటే పాపము చేత దుఃఖాన్ని, పుణ్యము చేత సుఖాన్ని, జ్ఞానము చేత లేకపోతే భగవంతుని యొక్క శరణాగతి చేత మోక్షాన్ని కలుగజేస్తారు అని చెబుతూ ఎవరైతే ఏ విధంగా ఆచరిస్తారో వారు అదే విధమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు. ఇందులో భగవంతుని యొక్క పక్షపాత వైఖరి అనేది లేనే లేదు. ఎందుకు అంటే ఎవడు ఏది చేసుకుంటే ఆ ఫలితాన్నే పొందుతాడు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అనే కదా చెప్పడం అనే చెబుతూ అయితే ఈ దృశ్య సంబంధమైన భావనలు అన్నింటినీ కూడా వదిలివేయాలి. దృక్స్వరూపమైనటువంటి పరమాత్మ అయిన ఆత్మనొక్కదానినే శరణు పొందాలి అని కదా చెప్పడం. ఇది ఇంకా కూడా శ్రేష్టమైనటువంటి అర్థము. ఎలాగంటే త్యాగము చేత మోక్షము లభిస్తుంది అనేటువంటి శాస్త్రం యొక్క నిర్ణయాన్ని ఇది చక్కగా పోషిస్తూ ఉన్నది. ఒకదానిని వదలకపోతే మరి ఒకటి లభించదు అని చెబుతూ దయ్యాన్ని పట్టుకుంటే దేవుడు లభించడు కదా. దేవుణ్ణి పట్టుకోవాలి అన్నప్పుడు దెయ్యాన్ని అంటే ఈ యొక్క దృశ్య సంబంధమైన జగత్ సంబంధమైన దృశ్య రూప పిశాచాన్ని వదిలివేయాలి. అంటే దృశ్యాన్ని గురించినటువంటి
క్షేత్రమును గురించినటువంటి భావాలు, ఆలోచనలు, కోరికలను వదిలివేస్తే క్షేత్రజ్ఞుడు పరమాత్మను శరణ పొందాలి అని చెబుతూ, సమస్త ధర్మాలను వదలమని చెప్పినంత మాత్రము చేత అధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి అర్థమైతే కాదు కదా. లేకపోతే ధర్మాలు అన్నింటినీ, కర్మలను అన్నింటినీ వదిలివేయండి అంటే సోమరిగా ఉండండి అని కూడా అర్థం కాదు కదా. మహాధర్మమైనటువంటి, ధర్మాలకు అతీతమైనటువంటి మహాధర్మమే భగవంతుని యొక్క చరణాగతి. ఆ ఆత్మను ఆశ్రయించడంలోనే తక్కినటువంటి అవాంతర ధర్మాలు అన్నీ కూడా అందులోనే నిక్షిప్తమై అంతర్భూతాలై ఉన్నవి. కాబట్టి మరి అటువంటి న్యాయాన్ని అనుసరించి అటువంటి మహద్ధర్మాన్ని ఆశ్రయించేవారు చిన్న చిన్న ధర్మాలను ప్రత్యేకంగా ఆచరించనవసరం లేదని, దానిని ఒక్కదానిని చక్కగా పాలిస్తే సరిపోతుంది అని చెప్పడమే అవుతుంది. ఇక్కడ పెద్ద ధర్మం ఉన్నప్పుడు చిన్న ధర్మాలు పట్టుకోవలసిన అవసరం లేదు అని చెప్పడమే కానీ, చిన్న ధర్మమునందు అసలు ఏమీ సత్తువ, సారము లేదు అనేటువంటిది కాదు. కానీ దానిని వదిలి సోమరిగా ఉండమని కూడా అర్థం కాదు. కాబట్టి ఈ యొక్క మాటలను జాగ్రత్తగా అన్వయించుకోవాలి. ఈ సత్యాన్ని మాసుజహ అన్నప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ భగవంతుని యొక్క చరణాగతిని చేయాలి. ఇంకా ఏమాత్రము కూడా దుఃఖించనవసరం లేదు అనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పాటు మనకందరికీ కూడా ఆదేశాన్ని ఇచ్చారు. దుఃఖము లేనటువంటి శాశ్వతమైన ఆత్మపదము భగవంతుని యొక్క స్థానము. అది లభించేటప్పుడు ఇంకా శోకానికి, దుఃఖానికి అవకాశము, ఆస్కారం ఉన్నదా? లేదు కదా. దృశ్యాన్ని ఆశ్రయించే వారిని, అస్థిరమైన, అశాశ్వతమైన అస్వర వస్తువులను నమ్ముకున్న వారిని శోకం బాధిస్తుందే కానీ శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని, భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి వారినైతే కాదు కదా. వారు నిత్యము కూడా పరమ ఆనందాన్నే అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నన్ను గనక అంటే పరబ్రహ్మస్వరూపమైన పరమాత్మ వస్తువే అయిన నన్ను ఆశ్రయించినట్లయితే ఇంకా నీవు దుఃఖపడవలసిన అవసరం లేదు అని చెబుతూ, కాబట్టి మా శుచః నీవు శోకించవద్దు అనే అర్జునునితో పాటు మనందరికీ కూడా శ్రీకృష్ణమూర్తి బోధించడానికి కారణమై ఉన్నది. అశోచ్యానన్వశోచస్వం, ఇది శోకము నశింపజేయబడినటువంటి బోధ ద్వారా గీత ప్రారంభమైంది కదా. మనకి అశోచ్యానన్వశోచస్వం అనేటువంటిది ఈ శోకరాహిత్య బోధ ద్వారా గీత, ఈ భగవంతుని ద్వారా చెప్పబడినటువంటి గీత ప్రారంభమై మాసుజహ అనేటువంటి శోకము నశించేటువంటి వాక్యముతో అంతమైపోతూ ఉన్నది. కాబట్టి అసలు ఈ భగవద్గీత యొక్క లక్ష్యం ఏమిటి అంటే శోకరాహిత్యమే, దుఃఖాన్ని నశింపజేసుకోవడమే అనే మనకు స్పష్టపడుతూ ఉన్నది. దుఃఖరాహిత్యము అన్నప్పుడు దుఃఖము నశించిందా, సంతోషమే ఉంటుంది. మరి దుఃఖము నశించిందా, ఆనందమే ప్రాప్తిస్తుంది. సంసార దుఃఖ శమనము, ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి దుఃఖము ఏదైతే ఉంటుందో అది నశించిపోయిందనుకో, పరబ్రహ్మానంద ప్రాప్తి. ఆ యొక్క సర్వేక సమస్తము సదా సర్వకాల సర్వావస్థల యందు కూడా శాశ్వతమైనటువంటి పరబ్రహ్మానంద ప్రాప్తి అనేటువంటిది లభింపచేయడం. ఇదే కదా గీత చెప్పేటువంటి లక్ష్యస్థానాలు. అటువంటి లక్ష్యాలను జీవుల చేత పొందింపజేయడమే కదా గీత యొక్క ముఖ్యమైన ఆశయము కూడా. అయితే మనకి చెప్పబడినటువంటి ఈ శ్లోకమునందు అతి సులభమైనటువంటి భక్తి, ప్రపత్తి, శరణాగతి మాత్రమే ముక్తత్వాన్ని పొందడానికి హేతువుగా తెలియజేయబడుతూ ఉన్నది. అలా ముక్తికి కారణంగా తెలియజేయబడడం చేత ఇక గొప్ప
గొప్ప శాస్త్రాలు చదవలేనటువంటి వారు కానీ, ఈ యొక్క భౌతిక సంబంధమైన లౌకికమైన పాండిత్య ప్రతిభ లేనటువంటి వారు, చదువు రానిటువంటి వారు కూడా మోక్షము పొందడం కోసం దిగులు చెందవలసిన అవసరము పని లేదు అని మాలిన్యరహితమైన, కలంకరహితమైన, దోషరహితమైన, నిర్మలమైన దైవభక్తి ఒక్కటుంటే సరిపోతుంది అనే కదా మనకు తెలుస్తూ ఉన్నది అని చెబుతూ, ఈ శ్లోకము గీత యందు చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. అందుకే దీనిని బాగా కంఠస్థం చేసి కేవలం నోటికి పట్టించడమే కాదు, అర్థం కూడా ఎల్లవేళలా కూడా సదా మననం చేస్తూ ఉండడం అనేటువంటిది ముముక్షువులకు అత్యంత అవసరమై ఉన్నది. అది చాలా హితకరమైనటువంటి శ్రేయస్కరాన్నే కలగజేస్తూ ఉంటుంది. ఏ శ్లోకం? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. అంటే జీవుడు చేయవలసినటువంటి దానిని చేసినట్లయితే భగవంతుడు ఇవ్వవలసినటువంటి దానిని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని బాగా కంఠస్థం చేసి, దాని యొక్క అర్థాన్ని కూడా ఎల్లవేళలా మననం చేసి ఆ ప్రకారం అనుసరిస్తూ ఉండడం అనేటువంటిది మోక్షము చెందాలి అనుకునేటువంటి వారికి చాలా శ్రేయస్కరమైనటువంటి విషయం. జీవులకు సమస్తమైనటువంటి పాప నివృత్తి జరుగుతుంది, ఇంకా బంధ విముక్తి జరుగుతుంది, ఇంకా దుఃఖ నివృత్తి కూడా జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే, సమస్తమైన నిత్య కర్మలయందు, నైమిత్తిక కర్మలయందు కూడా ఈ యొక్క ధర్మాలను, కర్మలను లేక సమస్త దృశ్య సంబంధమైన భావనలను కూడా వదిలివేసి భగవంతుణ్ణి అంటే ఆత్మను ఒక్కరినే ఆశ్రయించినట్లయితే వారే కదా జీవునికి మోక్షాన్ని ఇవ్వగలుగుతారు. దాని ద్వారానే కదా సమస్త పాపాలు నివృత్తి చెందుతాయి, బంధం విముక్తి చెందుతుంది, దుఃఖము నివృత్తి జరుగుతుంది అని చెబుతూ, శోకరాహిత్యానికి మార్గము భగవంతుని యొక్క శోకాన్ని నశింపజేసుకోవడానికి భగవంతుని యొక్క చరణాగతి, దైవాన్ని ఆశ్రయించడమే కదా మార్గము. కాబట్టి అంతకు మించిన మార్గం ఉన్నదా? మరి లేదు. భక్తి లేనటువంటి వానికి, భగవంతుని యొక్క మాటపై విశ్వాసము లేనటువంటి వానికి కూడా, నమ్మకము లేనటువంటి వానికి ఈ గీతాశాస్త్రాన్ని గురించి ఉపదేశింపకూడదు అని తెలియజేస్తూ, ఇదం తే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచ మాం యోభ్యసూయతి. కాబట్టి ఓ అర్జున, నీకు బోధింపబడినటువంటి ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు లేనటువంటి వానికి కానీ, భక్తుడు కానటువంటి వానికి కానీ, వినడానికి ఇష్టం లేనటువంటి వానికి కానీ, అంటే గురు సేవ, గురు శుశ్రూష అనేటువంటిది చేయనటువంటి వానికి కానీ, మిగుల పరమాత్మతత్వాన్ని, పరమాత్మ స్వరూపమైన నన్ను దూషించేటువంటి వానికి కానీ, నా పట్ల అసూయ ద్వేషము పొందేటువంటి వానికి ఎప్పటికీ కూడా ఇది చెప్పదగినటువంటి విషయము కానే కాదు అని చెబుతూ, అంటే ఈ గీతాశాస్త్రాన్ని ఎవరికి బోధింపరాదో ఆ విషయాన్ని గురించే ఈ శ్లోకంలో చక్కగా సుస్పష్టంగా తెలియజేశారు. ఎలాగంటే, ఈ భగవద్గీత సారాంశము అతి పవిత్రమైనటువంటి జ్ఞానబోధ. ఈ బోధ పాత్రత లేనటువంటి వానికి, అర్హత లేనటువంటి వానికి, అనర్హునకు, ఎటువంటి మరి యోగ్యత లేనటువంటి వానికి ఇవ్వబడడం ద్వారా అది నిరుపయోగం అవుతుంది, ఉపయోగం లేనిదే అవుతుంది. అందుకని అటువంటి వారికి నిరుపయోగం కాకూడదు కదా. అటువంటి సత్యాన్ని బోధించేటువంటి విషయం అనేటువంటిది ఉపయోగం లేకుండా ఉండకూడదు కదా. ఇటువంటి అపాత్రునికి, అనర్హునికి కూడా ఇచ్చినట్లయితే అది ఉపయోగం లేకుండా పోతూ ఉన్నది. కాబట్టి అలా ఇవ్వకూడదు. అహంభావము, గర్వము హృదయమును బాగా తాండవిస్తూ పైకొని ఉన్నటువంటి జనులకు కూడా ఈ భగవద్గీత సత్యబోధను కనుక, ఈ జ్ఞానబోధన చేసినట్లయితే వారి మనసుకి ఎక్కుతుందా? ఎందుకు? వారు అహంభావంతో
గర్వంతో నిండిపోయి దుష్ట ఆలోచనలు హృదయంలో నిండిపోయినప్పుడు మరొక వస్తువుకి అక్కడ ఖాళీ కానీ దానిని నింపుకునేటువంటి ప్రవేశం కానీ ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి వారి యొక్క మనసుకి ఎక్కుతుందా? వారి మనసు నిండా కూడా ప్రాపంచిక సంబంధమైన భోగాల ఎందే ఉన్నప్పుడు వారి మనసుకి ఎక్కుతుందా? ఎక్కదు. ఎలాగంటే ఇప్పుడు ఒక గుడ్డకి రంగు వేయాలి. ఇప్పుడంటే మొత్తం కూడా మిల్లుల్లోనే ఆ యొక్క వస్త్రాలు అనేక డిజైన్లతోటి అనేక పెక్కు రంగులతోటి వెలువడి వస్తున్నాయి. అటువంటి దారాలతోనే చేసేస్తున్నారు. కాబట్టి అన్నీ మిషన్ల ద్వారానే తయారై వస్తున్నవి. అంతకుముందు కేవలం నూలు వడికేవారు. ఆ వడికే సమయంలో ఒకదానికి ఒక బట్టకు రంగు వేయాలి అంటే ఆ బట్ట శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే వేయబడినటువంటి రంగు అతుకుతుంది. మురికి గుడ్డకు రంగు పట్టుతుందా? పట్టదు కదా. కాబట్టి వినయము విధేయత అనేటువంటిది భక్తి సేవ మొదలైనటువంటి భావాలు మొదలైనవన్నీ ఉన్నవారికే ఈ భగవద్గీత శాస్త్రాన్ని బోధించాలి. కానీ ఇతరమైనటువంటి వారికి కాదు, వారికి ఎక్కదు, దాని ద్వారా నిరుపయోగం కారాదు అనే కదా భగవానుడు చెప్పేశారు. ఇటువంటి విలువ కట్టలేని, వెల ఇంత అని చెప్పలేని, ఇంత అని మూల్యం చెల్లించలేని, అసలు మూల్యానికి అందనటువంటి అమూల్యమైనటువంటి బోధ అర్హత లేనటువంటి వారికి అనర్హుల చేతిలో పడినట్లయితే ప్రయోజనం లేకుండా పోతుంది కదా. అలా నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి అటువంటి స్థితిని ఎవ్వరూ కూడా కలుగజేయకుండా ఉండడం కోసము గీతాబోధ చివర ఇటువంటి హెచ్చరికను చేయబడింది. తపస్సు లేనటువంటి వానికి, భక్తి లేనటువంటి వానికి, అంటే వారికి ఇంద్రియాలను నిగ్రహించడం అనేటువంటిది చేత కాదు. అటువంటి వారికి ఇంద్రియాలను తప్పింపజేయడం చేతగాని వానికి, అసలు సత్య వస్తువునందు, సార వస్తువునందు, శాశ్వత వస్తువునందు భక్తి లేనటువంటి వానికి ఈ యొక్క గీతాబోధన చేయకూడదు. ఇంకా కూడా సుజ్ఞానాన్ని బోధించేటువంటి సద్గురువులు, అంటే సత్ అనేటువంటి సారమైన సదా శాశ్వతమైన వస్తువునందు స్థిరపడినటువంటి ఆ గురువుల యొక్క జ్ఞానబోధన గావించి జనులను తరింపజేసేటువంటి జ్ఞానబోధనను గావించేటువంటి సద్గురువుల యొక్క శుశ్రూషలు చేసి జ్ఞానబోధన పొందకుండా ఉండేటువంటి వారికి ఇంకా కూడా భగవంతుణ్ణి ఎల్లవేళలా కూడా నిందిస్తూ ఈ యొక్క కోరికలే మూలం, మళ్ళీ సృష్టికి కూడా సర్వానికి కూడా తన యొక్క అహంభావమే మూలము, ఈ ప్రకృతియే సత్యము, దృశ్యమే నిత్యము, దేహమే స్థిరము అని భావించేటువంటి ఈ యొక్క భగవంతుణ్ణి నిందించేటువంటి వారికి కూడా ఈ గీతాశాస్త్రాన్ని బోధించకూడదు అని కదా ఇక్కడ తెలియజేయబడింది. ఇక్కడ తపస్సు అంటే ఏంటి అంటే పాపాలను తొలగించుకోవడం కోసం, హృదయంలో ఉన్నటువంటి మాలిన్యాలను తొలగించుకోవడం కోసం ఈ యొక్క ఇంద్రియాలను తప్పింపచేయడమే అవుతుంది తపస్సు అనేది. లేకపోతే ఈ సంసార బంధం నుండి, ఈ చావు పుట్టుకలు, పుట్టామా చస్తాము, చచ్చామా మళ్ళీ పుట్టుకొని వస్తాము. అయితే ఈ పుట్టి చచ్చేలోగా మధ్య భాగంలో ఉన్నటువంటి కొద్దిపాటి కాలంలో మనం అనుసరించినటువంటి మంచి కర్మలు, చెడ్డ కర్మల యొక్క ఫలితం ప్రకారము అనుసరిస్తూ దాని సంబంధమైన శరీరం వదిలేక దాని సంబంధమైన దేహాన్ని ధరించుకొని మళ్ళీ వస్తాం. అటువంటి సంసార బంధం నుండి ఎప్పుడు తప్పించుకుంటాము అనేటువంటి తీవ్రతరమైనటువంటి పరితాపము అని కూడా తపస్సుకి అర్థం చెప్పవచ్చు. అయితే అటువంటి ఉత్కంఠ పరితాపం కలిగినటువంటి వానికి, అలా ఉత్కంఠపూరితమైన తీవ్రతరమైనటువంటి పరితాపము కలిగినటువంటి వానికి జ్ఞాన సంబంధమైన, తాను తరించగల, తనను తాను ఉద్ధరించుకోగలిగినటువంటి పరమాత్మ సంబంధమైన పరమార్థ బోధ ఏది చెప్పినప్పటికీ కూడా బాగా వంట పడుతుంది. ఎలాగంటే రోగిని ఔషధములాగానే రోగాన్ని నివారించడానికి దానికి సంబంధించినటువంటి ఔషధాన్ని సేవిస్తూ ఉంటే రోగం నశించిపోయి ముందు ఉన్నటువంటి ఆరోగ్యవంతుడుగా ఉన్నట్లుగానే ఇక్కడ శుశ్రూష అన్నప్పుడు గురువు యొక్క సేవ, శ్రోతం ఇచ్చామి ఇది శుశ్రూష.
కాబట్టి గురువు చెప్పేటువంటి జ్ఞానబోధన శ్రద్ధతో ఎవడైతే వింటాడో అది శుశ్రూష. ఆ విన్నటువంటి వాడు దానిని మళ్ళీ కూడా మననం చేస్తాడు. ఆ మననం చేసినటువంటి విషయాన్ని తన సాధన యందు ప్రవేశింపజేస్తాడు. సాధన ప్రారంభించి పరిశోధాత్మకమైనటువంటి తన యొక్క పారమార్థిక సాధన యందు తన మరి అనుభవ ప్రమాణము అనేటువంటిది తీసుకుంటాడు. ఆ విధంగా పరిశీలించడం అనేటువంటిది ఉంటుంది కదా, అదంతా కూడా గురువుకు చేసినటువంటి శుశ్రూష ద్వారా, గురువు ద్వారా అనుగ్రహించబడినటువంటి జ్ఞానబోధ ద్వారా శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ప్రయోగాత్మకమైనటువంటి ప్రమాణాన్ని వెలువరించడం కోసం తన యొక్క సాధనా పటిమ అనేటువంటిది కొనసాగించేదానికి మూలకారకుడు గురుదేవుడు. ఆ గురుదేవుడు జ్ఞానబోధన బోధించడానికి చేయవలసినటువంటి స్థాన, అంగ, భావ, ఆత్మ శుశ్రూషలు అనేటువంటి 4 రకాలైనటువంటి చతుర్విధ శుశ్రూషలు, సేవలు చేసి గురువు యొక్క, పెద్దల యొక్క, సజ్జనుల యొక్క అనుగ్రహాన్ని పొంది వారు బోధించినటువంటి విషయాలను తన యొక్క సాధన పటిమతోటి ఆ యొక్క సత్ఫలితాలను పొందడమే జ్ఞాన మార్గము. కాబట్టి ఇక్కడ శుశ్రూష అన్నప్పుడు గురువులకి, పెద్దలకు చేయబడేటువంటి సేవ అని, ఆ సేవే భగవంతుని యొక్క సేవ కూడా అని కూడా చెప్పవచ్చు. లేకపోతే ఆ యొక్క మహనీయులు, సజ్జనులు, గురువులు, పెద్దలు మాట్లాడుకునేటువంటి విషయాన్ని చక్కగా శ్రద్ధతో వినడానికి ఆసక్తి, కుతూహలము అని కూడా చెప్పవచ్చు. అందుకే కదా కదాచన అని చెప్పారు. కదాచన అని చెప్పడం చేత ఇటువంటి సుగుణాలు గనక లేవనుకో, లేని వారికి ఎటువంటి ఏ కాలమునందు కూడా ఈ యొక్క జ్ఞానబోధను చేసే ఈ గీతాశాస్త్రాన్ని ఉపదేశింపరాదు అని భగవానుడు మనందరికీ కూడా హెచ్చరిక చేశారు. వారు ఎవరైనప్పటికీ కూడా సరే, లోక దృష్టిలో ఎంతటి గొప్పవారైనా, అధికారవంతులైనా సరే, ఆర్థికవంతులైనా సరే, మరి ఇంకా ఎన్నో పదవులలో ఉన్నప్పటికీ సరే, అగ్రకులంలో ఉత్పన్నమైనా సరే, వారికి ఏమాత్రం చెప్పకూడదు. కానీ సుగుణాలు ఉన్నటువంటి వారికైతే వారు ఎటువంటి నీచ జాతి యందు ఉత్పన్నమైన వారు లౌకిక సంబంధమైనటువంటి విద్యా వైదుష్యాలు లేకపోయినప్పటికీ, విద్యా విహీనులైన, చదువు రాని వారైనప్పటికీ కూడా సరే తప్పకుండా ఉపదేశించవచ్చు అనేటువంటి భావాన్నే ప్రస్ఫుటంగా చెప్పారు. అంటే ఇక్కడ అపాత్రులకు, అనర్హులకు, అసూయాపరులకు, దైవ విద్వేషులకు, నాస్తికులకు బోధింపబడినట్లయితే ఆధ్యాత్మ విద్య సత్ఫలితాలను కలుగజేయజాలకుండా ఉంటుంది. అంటే అర్హత లేనటువంటి వారికి ఆ అర్హత లేకపోవడం అనేటువంటిది, ఆ అర్హత లేకపోవడం లేనటువంటి వారికి కనుక బోధిస్తే అపాత్రులకు, వారికి బోధించవలసినటువంటి పాత్రత, యోగ్యత లేకుండా ఉంటారు. అంతేకాదు ప్రతి చిన్న విషయానికి కూడా అసూయ పడుతూ ఉంటారు. పరుల యొక్క యోగక్షేమాలను చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అంతేకాదు నేను ఎంత చేసినా దైవం నా పట్ల విముఖత్వమే చూపిస్తుంది అని దైవాన్ని ద్వేషించేటువంటి వారికి ఇంకా దైవం అనేటువంటి వాడు లేడు, ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా ప్రకృతిజన్యమైనటువంటి మానవుడికి మానవుడే కారణము, మానవుడే తెలివి కలిగిన వాడు, వాని యొక్క తెలివి ద్వారానే సృష్టి స్థితిలయ కార్యాలు కూడా జరుగుతూ ఉన్నవి అని నాస్తికత్వంతో కూడుకొని, అయితే ఈ తెలివికి కూడా మూలమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్ అనేటువంటిది ఒకటి ఉన్నది అని ఒప్పుకుంటాడు, కానీ దానిని దైవము అని చెప్పడు. అటువంటి నాస్తికతతో ఉన్నటువంటి వానికి దైవ సంబంధమైన విషయాలను మూఢత్వంగా, ఛాందసంగా భావించేటువంటి వాడికి బోధించబడినట్లయితే ఈ ఆధ్యాత్మ విద్య మంచి ఫలితాలను కలుగజేస్తుందా? కలుగజేయదు. ఎందుకు? వాడికి అటువంటి ఆలోచన లేదు.
ప్రతిదీ కూడా ప్రకృతిలో ఉత్పన్నమైనదే సత్యము, తన దేహమే నిత్యము అని భావించేటువంటి అస్థిర వస్తువులను స్థిర వస్తువులుగా భావించేటువంటి వాడే నాస్తికుడు. అటువంటి నాస్తికునికి దైవాన్ని గురించి ద్వేషించేటువంటి వారికి, అసూయతో కూడినటువంటి వారికి, అర్హత లేనటువంటి వారికి, యోగ్యతను సాధించుకోనటువంటి వారికి, గురుసేవ చేయనటువంటి వారికి, భగవంతుణ్ణి మరి దూషించేటువంటి వారికి, వీరందరికీ కూడా మరి ఆధ్యాత్మ విద్య అనేటువంటిది సత్ఫలితాలని ఏమాత్రం కలగజేయదు కదా. మరి ఎవరికి అంటే యోగ్యులైనటువంటి వారికే జ్ఞానబోధ అనేటువంటి గీతాశాస్త్రాన్ని ఉపదేశించాలి. ఇక్కడ గీతాశాస్త్రం వినడం కోసము అంటే గీతాశాస్త్ర శ్రవణానికి పఠించడం కోసము, దానిని ఇతరులకి వినిపించడం కోసము కూడా భక్తి మొదలైనటువంటి సుగుణాల యొక్క ఆవశ్యకత మాత్రమే కదా చెప్పబడింది. కానీ ఇతరమైనటువంటి విషయాలు కాదు అనే విషయమైతే బాగా గమనించవలసిందే మనమందరం కూడా. అంటే గీతను పఠించేటప్పుడు మరి దానిని వినడానికి కానీ, దాని ప్రకారం అనుసరించడానికి కానీ, పఠించడానికి కానీ, దానిని రోజు అధ్యయనము చేయడానికి కానీ, ఇదంతా కూడా భక్తి, శ్రద్ధ, మరి నమ్మకము, విశ్వాసము మొదలైనటువంటి భగవంతుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, ఇటువంటి సద్గుణాల యొక్క అవసరం మాత్రమే అని కదా చెప్పబడింది. ఇతరమైనటువంటి విషయాలు కాదు కదా. ఈ లౌకిక సంబంధమైన వాడు గొప్ప కులస్తుడు కావాలి, గొప్ప జాతిలో ఉండాలి, ఇంకా గొప్ప అధికారంలో ఆర్థికత్వంతో కూడి ఉండాలి, గొప్ప మాటకారి అయి ఉండాలి, రాజకీయవేత్త అయి ఉండాలి అనేటువంటి ఇతరమైన విషయాలు కాదు అనే విషయాన్ని మనం బాగా గమనించాలి కదా. అందుకే ఈ గీతాశాస్త్రాన్ని తపస్సు లేని వానికి ఉపదేశించకూడదు, భక్తి లేని వానికి ఉపదేశించకూడదు, గురుసేవ చేయనటువంటి వానికి ఉపదేశించకూడదు, భగవంతుణ్ణి నిందించేటువంటి వానికి కూడా ఉపదేశించకూడదు. అయితే గీత ఎవరికి బోధించాలి? తపస్సు చేసేవానికి, భక్తి కలిగిన వానికి, గురు శుశ్రూష చేసేవానికి, భగవంతుణ్ణి నిందించకుండా నమ్మినటువంటి వానికి బోధించవచ్చు అనే చెబుతూ ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.